జాగ్రత్త జాగ్రత్త. వీడెవడరా? నువ్వు బాబా ఏం చేస్తున్నా వీడా? ఏం రావు ఏడకెళ్ళి వచ్చినాను అన్నన పట్టుకుని ఎవడాడని అడుగుతున్నావు. బొక్కలు ఎరుగుతాయి బిడ్డ. అన్నని ఒక్కసారి తొడగొట్టిననుకో ఆ సౌండ్ గా గుండా చేస్తావు బిడ్డ. అయితే ఒకసారి కొట్టమానప్ప. అన్నా ఒక్కసారి తొడగొట్టే ఆగలే గట్లా కదనా జబర్దస్త్ కొట్టాలనే. ఇంకేమైందిరా భయ్? మొత్తం 7. నాకు 5 సెకండ్లు చాలు. నాకు 1 సెకండ్ చాలబ్బా. నేను ఎంత తెద్దామనో నాకే తెలియదు. నాకు తెలుసు కదప్పా. మా మాస్టర్ నన్ను కొడితే మా నాన్న చేత కొట్టించాను రా. నాన్నే నన్ను కొడితే మా అమ్మ చేత కొట్టించాను. ఇప్పుడు ఈ రాయచి నిన్ను కొడుతుందిరా. కళ్ళు కోడిగుడ్లా కనిపించే అంత బోతద్దాలు పెట్టావు. చూసి నడవచ్చుగా. నేను చూసి నడుస్తుంటేనే ఎవడో గురు చూసి ఇదిగో ఈ రాయి తీసుకొని కొట్టాడు. ఎవరు? రే నువ్వా? పువ్విచ్చిన పిల్ల పంది రాయి చుక్కు కొడతావా నిన్ను? నీ సంగతి తెలుస్తాను వాడా. అరే ఆగరా, నీకు దండం పెడతాను. ఇది నీ మీద సిరేసి నేను ఆఫీస్ ఇక్కడ రోడ్ లేదే. కొంచెం స్లోగా పరిగెత్తరా, నేను పరిగెత్తలేకపోతున్నాను. ఒరే పిల్ల పంది నీకు ఇంటికి రాయంత చాక్లెట్ ఇస్తాను. ఆగరా. ఇంటికి రాయంత చాక్లెట్ రేయ్, అది తింటే నీలాగా నాకు షుగర్ వస్తుందిరా. షుగర్ కాదురా, నీకు పొగరు. నిన్ను ఇదేంటి కథ జరిగింది? అమ్మో, ఇప్పుడు ఏం చేయటం? ఎస్కేపా సరెండరా? అమ్మో, ఎస్కేప్ అయితే ఇంటికి వచ్చి కొడతారు. సరెండరే బెటర్. అంతే. మరే యాదగిరి అన్న, అసలు ఏం జరిగిందంటే ఏమైంది? పెరుగు పచ్చడైంది. డబ్బులు ఇవ్వు. వీళ్ళెవరు? నా ఫ్యాన్స్. నిన్నెందుకు ఫాలో అవుతున్నారు? దీన్నే ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు. 300 ఇవ్వు. ఇతనికేమైంది? కాకి రెట్టేసింది. ఎంత? ఆ కాకి లూజ్ మోషన్స్, దానికి వైద్యం చేయించాలి. డబ్బులు ఇవ్వు. ఇదిగో తీసుకో. ఇంకెప్పుడు రోడ్డు మీదకి రాకూడదు. వచ్చినా నెత్తి మీద కుండ ఉండకూడదు. ఉన్నా దాంట్లో పెరుగు ఉండకూడదు. ఉన్నా అప్పుడు ఆయన చేతిలో రాయి ఉండకూడదు. Give me that gun. I'll fire them. Good girls are coming. Come on. Hey, Bisha. వీళ్ళకి వేరే పనే లేదు. ఎప్పుడు లేడీస్ నేర్పించిన ఇడియట్స్. Lord, Bisha. Take the gun. Yeah. అమ్మా, మనకు పెళ్లి పిల్లని చూపించకుంటారే మనం తీసుకొచ్చిన జాంగిరీలు మెత్తాడికి పత్తులు ఉండు బిడ్డ. ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా? అవు మళ్ళా. అయితే జరం మంచిగా చోట్ చేయించి తీసుకురా. తీసుకురండి. అమ్మో, ఇదేంటే పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుండా ఈ మొగ పొరడు తీసుకొచ్చిండేది? గదే నాకు సంజయించలేదు బిడ్డ. మేమిద్దరు ఫ్రెండ్స్ లేండి. ఎంత ఫ్రెండ్స్ ఏంది? ఇచ్చి పుచ్చుకునే అంత దోస్తి మాది. అట్లానా? నువ్వే విత్తావు నావే ముచ్చుకుంటా. ఎందుకు బిడ్డ?
అమ్మాయి చాయ్ తెచ్చింది గది తీసుకుందాం ముందు. అవునవును తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బా పాటలు రావా? నువ్వంటే రెండో పెళ్ళోడివి, ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా, అందుకని సిగ్గుపడుతుంది. పర్వాలేదు చెప్పు. ఒక పాట రాదమ్మా? ఆకు చాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశం ఆకు చాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశ గంగొచ్చింది. కావాలించుకొని ధ్యానం చేస్తాంది. సంతోషం వస్తే అంతే, పక్కనని వాటేసుకుంటుంది. ఏం బాగిది? పక్కన ఎవరింటి వాళ్ళకి ఇట్లా వాటేసుకుంటారా? ఆ కూరలు ఉంటేనే వాటేసుకుంటుంది. అమ్మో నా మొదటి పెళ్ళం అయితే చెప్పకుండానే లేచిపోయింది. ఇదైతే నా కళ్ళ ముందే లేచిపోయేటట్టున్నది. ఈ సంబంధం నాకద్దు. అమ్మో ఈ సంబంధం నాకద్దా చెప్పారు కదా, ఈ సంబంధం నాకద్దు. నాయనా పోదాం పాన్రి, అమ్మా జల్దీ పోదాం పాన్రే. ఇంకొక మీద గిట్ట 70mm సైన్మా చూపించేటట్టున్నాడు. నా జన్మలకి ఇతడి సంబంధం. బావా ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతున్నావు? నా చెల్లెలు గిట్ట నచ్చలేదా? నీ చెల్లెలికేమన్నా జబర్దస్తున్నది. కాలి నాతో కట్టించుకుంటుందట, సంసారంగా పోరంతో చేస్తుందట. ఏమన్నావురా సాలే? అంటే నా చెల్లెలు బజారు మనిషి అంటావురా? తేరి నా పైసలకి పైసలు పైసలు ఆడి పైసలు రా. అమ్మో యాడి పైసలా? నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు తీసుకోలే. అవు దా పైసలు మరి కళ్ళెవడు తాగిండ్రా? ఎవరు తాగిండు? నేను. పైసలన్నీ కథం అయిపోయినాయి. గవన్నీ నాకేరకాలే, నా పైసలు నాకి. పైసలు కావాలా? పైసలు నా చెల్లెలు నిప్పురే నిప్పు. ఆగండి. ఏం జరిగింది? అంతా కలిసానికి నలుగు పెడుతున్నారు. ఎవరైనా ప్రేమించాలట వెంటబడుతున్నాడు. పిచ్చివాడేమో నేను అనుకుంటా కదా, మీరు వెళ్ళండమ్మా, దయచేసి వెళ్ళండి. ఎవరు బాబు మీరు? గురునాథము నా నామధేయము. నా భార్య నన్ను విడిచి ఎటో వెడలిపోయినది. అందులకే మరొక స్త్రీని ప్రేమించి పెళ్లాడవలైనన్న ప్రయత్నములో దేశ సంచారము చేయుచుంటిని. ఈ వయసులో మీకు ప్రేమ పెంకులు ఏమిటి మీ మొహం? ఇలా 5 స్టార్ హోటల్ గేట్ ముందు ఉండేవాడి వేషంలో తిరుగుతుంటే ఆఖరికి తల చెండి ఆడదు కూడా మీకేసి కన్నెత్తి చూడదు. అది తమ అభిప్రాయము, తమ పిండము. చూతుచుండు, రేపటి దినము లోపల నేనొక స్త్రీని వలచెదను, వలపించుకొనేదను. ఇది తథ్యము. తమరు ఉదయ వ్యాఖ్యాలకి పోవుచున్నట్టున్నారు, పోయిరండు. ఉదయ వ్యాఖ్యాల అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి. దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందురు. ఇది తమకు తెలియదు, తమ శ్రాద్ధము. పిచ్చి పలు రకములని. ఆపవే ఆ వెధవేడు పాపు. పరాయి వాళ్ళ వస్తువులు తేవద్దే అంటే విన్నావా? ఒకటా రెండా 50,000 ఖరీచేసి నెక్లెస్ పారేసావు. ఇప్పుడు తెలంగాణ వస్తే ఏం సమాధానం చెప్తావు? పోతుందని నేనేమైనా కలగన్నానా? మీనాక్షమ్మా, అమ్మో ఆయన వచ్చేసాడు. నెక్లెస్ పోయిందని తెలిస్తే మన ఇద్దరిని టపాంగుతి చేసేస్తాడే. రండి. ఏమిటమ్మా 2 రోజుల్లో ఇస్తాను నెక్లెస్ తీసుకెళ్ళావు? ఏది అది పోయింది. పోయిందా? పోవడం అంటే మెరుగు పోవడం అనమాట. మెరుగు పెట్టడానికి ఇచ్చాను, షాప్ వాడు ఇచ్చాగానే ఇచ్చేస్తాను. ఆహా, మెరుగు పోయిందా? నిజంగా పోయిందేమో, పోలీసులు పిలవాలి, మీ అందరిని లోపల పడేయించాలి, చాలా పెద్ద కార్యక్రమం ఉంది అనుకున్నాను. సర్లే, మెరుగు పెట్టిన తర్వాత తీసుకొచ్చి నాకు ఇచ్చే. ఈ ఊళ్ళో డిఎస్పీ నరసింహ గారు ఉన్నారు చూడు, ఆయన నా క్లాస్మేట్. జాంగ్రీస్ వస్తా. వస్తే నా పేకల మీద తీసుకొచ్చావు కదే, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తావే? ఎవరింట్లో నుంచైనా కొన్ని సామాన్లు తెచ్చి అమ్మేస్తే నిన్ను చంపేస్తా.